ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యన మన సబ్స్క్రైబర్ చాలామంది కూడా అప్పి ఆటోకి అది BS2 అయినా 3 అయినా 4 అయినా ఇప్పుడు వచ్చిన క్లాసిక్ ఆటో అయినా కానీ అన్న తాడేయడం ఎలా అన్న నీ స్టైల్లో చెప్పన్న అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొక సబ్స్క్రైబర్ అని అడిగినట్టే అన్న మన మావాడు అప్పి ఆటోకి తాడేసిండు 2 ఏళ్ళు కూడా కట్ అయిపోయినాయి అన్న ఎందుకన్నా అని చెప్పేసి కూడా అడిగినప్పుడు మనం అప్పి ఆటోకి ఈ వీడియోలో మనం ఇప్పుడు అప్పి ఆటోకి అసలు తాడేసే కరెక్ట్ పద్ధతి ఎలా నేర్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ బండి వచ్చేసి క్లాసిక్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను తాడు కరెక్ట్గా వేసే పద్ధతి చూపిస్తారండి. వచ్చేసి ఫస్ట్ మనం తాడేసేటప్పుడు బండి నోటలో ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే తాడేసేటప్పుడు మన గేర్ మార్చర్ అనేది కరెక్ట్గా నోటల్లో కరెక్ట్ లేకుండా అటు ఇటు ఉన్నట్టయితే మాత్రం తాడు లాగేటప్పుడు బాగానే ఉంటుంది. లాగినాక చాటున దూకేసి వెళ్ళిపోయింది అనమాట మన చేతిలో లేకుండా. కాబట్టి అది గేర్ మార్చర్ అనేది కట్టుకుందా లేదా నోట్లో కట్టుకుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పుల్లికి తాడు ఎలా పెట్టాలో చూపిస్తారండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ కస్టమర్లు చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే తాడేసేటప్పుడు చాలామంది తీసుకునే తాళ్ళు అనేవి ఇలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సన్న తాళ్ళు అనేవి తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే అందులో ఇంజన్లో లాగేటప్పుడు మన మూమెంట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలగకపోతే మాత్రం మన చేతులు అనేవి ఇలా తాడు ముడేస్తాం. కాబట్టి ఇంతవరకు మనకి ఏళ్ళు అనేవి ఖరాబ్ కావడం అనేది జరిగింది అనమాట. దీని మీద ఉండే తోలు అనేది లేవడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే తాడేసేటప్పుడు మినిమం దీనికంటే డబల్ ఉండే తాడు తీసుకొని ఫస్ట్ పుల్లిని వచ్చేసి పుల్లి ఇది కట్టుకోబడాలి కదా. ఈ పుల్లి ఇలా ఉంది కదా అంటే ఇలా తిప్పాలన్నమాట. అంటే లెఫ్ట్లోకి ఇలా తిప్పినప్పుడు లోపల కంప్రెషన్ అనేది లేకుండా పుల్లి అనేది డెడ్లోకి వచ్చింది అనమాట. అప్పుడు మనం ఈ తాడు ఏదైతే ఉంటుందో ఈ తాడు చుట్టుకోవాలి. ఓకే, ఇలా ఫస్ట్ ఇక్కడ లింక్ తగిలిచ్చి ఈ పుల్లికి ఏదైతే ఉంటుందో ఆ కటింగ్లో ఈ తాడు పెట్టేసి ముడిని తర్వాత ఇలా ఒక స్టెప్ తిప్పాలి. ఓన్లీ ఇప్పుడు ఇందులో ఉంది మనం మడత అనేది ఓన్లీ 2 అనమాట. మరీ ఓవర్ కూడా మడత లేదు, అలానే సింగిల్ కూడా వేయకూడదు. సింగిల్ వేస్తే ఏమైందంటే ఒకసారి లాగా ఊడిపోయింది. పంపింగ్ చేసి మాత్రం తాడు లాగాలి. ఇప్పుడు నేను తాడు ఎలా లాగాలని చూపిస్తారండి. ఇది వచ్చేసి సన్నది కదా నేను చెప్పిన కదా. అందులో ఇప్పుడు ఈ తాడు ఏదైతే ఉంటుందో మనం ఇలా మన చేతికి పెట్టుకొని ఏంటంటే అక్కడ మనం పంపు చేయాలి. ఫస్ట్ ఇలా అనాలి. పంపింగ్ అనేది అవుతుందా లేదని చూసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అసలు తాళాగేటప్పుడు చూసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే తాళం చేస్తున్న కొన్ని మంది ఎట్లా ఏమంటే లాగుతారు, అలా మెయిన్ లాగకూడదు అనమాట. అలా లాగినప్పుడు మాత్రమే మనం స్టార్ట్ అనేది ఇంజన్ కాక మనం లాక్కుని వెళ్ళిపోయింది. అప్పుడు ఏళ్ళు అనేది ఖరాబ్ అయిపోతాయి అనమాట. మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది పంపు లాగేటప్పుడు ఎలా అన్నప్పుడు కొద్ది ఉదిరి పెట్టాలి. అప్పుడు అది ఆటోమేటిక్ లాక్కునేది. దాన్నే కంప్రెషన్ అంటారు. ఎలా అన్నప్పుడు ఇలా బాగుంది చూసారా, ఇలా బాగుంది. అయితే 3 దమ్ములు ఇట్లా గట్టిగానప్పుడు ఇట్లా స్పీడ్ చేస్తుంటే ఏమైందంటే పొయ్యి వచ్చే ముందు పులి అనేది లోపల పొయ్యి వచ్చే ముందు 3 దమ్ములు పంపు చేసినప్పుడు మనం 2 దమ్ములు పంపు చేసి 3వ దమ్ము పొయ్యి వచ్చేటప్పుడు మనం పులి అనేది గట్టి లాగాలన్నమాట. చూపిస్తుండే 1 2 చూసారా, పొయ్యి వచ్చే ముందు మనం తాడు అనేది గట్టిగా లాగుతాం. అలా లాగినప్పుడు ఏంటంటే బండి అనేది మంచిగా సింపుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేంటంటే సన్నతాడు కాబట్టి మీకు ఈ వీడియోలో చాలామంది చేసే మిస్టేక్ కోసం ఈ మిస్టేక్లు ఎలా ఎందుకు చేస్తున్నారని తెలియపరచడం కోసం ఈ యొక్క తాడు అనేది తీసుకొచ్చారన్నమాట. దీనికి వాడాల్సింది ఈ సన్నతాడు కాదు, లావడతాడు. తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్పింది గుర్తుంది కదా, మనం స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ పుల్లితోని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది నోటల్లో ఉందా లేదా అనేది చూడాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే తాడు వేసేటప్పుడు కొద్దిగా హెవీ తాడు చూడాలి. మరొకటి వచ్చేసి ఏంటంటే పుల్లి అనేది పంపింగ్ అనేది 2 దమ్ములు చేసి 3వ దమ్ము పుల్లి లోపల పోయి వస్తుంటే అవాంతం గట్టిగా లాగాలి. అప్పుడు బండి అనేది స్టార్టింగ్ అనేది అవుతుంది అనమాట. మనకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.